ఒకరింటి ఒకరు గిట్టకు జీవించామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా అని ఎందరైతే ప్రార్థన చేస్తున్నారో తండ్రి వారిని క్షమించండి. ప్రతి బంధకాలను విడిపించండి. కుటుంబంలో ప్రేమ చేత, సంతోషం చేత, సమాధానం చేత నింపండి. మీ బిడ్డలకు తోడుగా ఉండండి. మీ బిడ్డలను దీవించండి. ఈ కుటుంబం పైన ఏలుబడి చేస్తున్న ప్రతి శాపాన్ని తొలగించండి. ప్రతి చీకటి నుండి విడిపించండి. కుటుంబాన్ని నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి అపవాదికి లయపరచండి. మీ వెలుగు చేత నింపండి. కుటుంబాన్ని అంతా ఐకమత్యంతో ఉంచండి. మీ బిడ్డలందరూ ఒకటిగా ప్రేమగా సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి. తండ్రి నాయన, వీరిపైనటువంటి ప్రయోగం చేస్తున్న ప్రతి ప్రయోగాలు యేసు నామములో కాలిపోను గాక. ప్రతి చీకటి శక్తులు యేసు నామములో రివర్స్ వెళ్ళిపోను గాక. కార్యము జరిగించండి. ఈ బిడ్డలందరూ ప్రేమతో, సంతోషంతో, సమాధానంతో ఉండునట్లుగా మీరే సహాయం చేయమని తండ్రి, ప్రతి పాపాలు ఒప్పుకొని విడిచిపెడుతున్న మీ బిడ్డలను క్షమించి మీ రక్తంతో కడిగి ఈ రోజు నుండి నీ బిడ్డలుగా మార్చుకొని తండ్రి నాయన మీ విలువైన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ప్రభు నీ ఆత్మతో నింపమని, నీ శక్తితో నింపమని, నీ బలముతో నింపమని తండ్రి నాయన నమ్మకస్తులుగా మీ బిడ్డలు నిలబెట్టుకోమని, మీ కార్యములు జరిగించమని, మీ బిడ్డలు ఎటువంటి ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా మీరు సహాయం చేయమని, చక్కగా చేతి నిండా పనిని మీరు దయచేయమని ప్రభువా నాయన. అనేక మంది శత్రువులు ఈ కుటుంబము ప్రభువా ఓర్వలేని తత్వంతో ఉన్నారు. వారందరినీ ప్రభువా మీరే మీ భయము కలగచేయండి వారికి. ప్రభువా నాయన, ప్రభు వారితో మీరు మాట్లాడండి. ఈ కుటుంబము అందరు కలిసిమెలిసి లేకుండా చేస్తున్న అపవాదికి లయపరచండి అయ్యా. మీ బిడ్డలందరినీ ప్రేమ చేత నింపండి. మీ బిడ్డలందరి పక్షాన ప్రార్థన చేస్తున్నాను, కార్యం జరిగించండి. ఈ గృహం అంతట్లో మీరు ఉండమని, మీ వెలుగు చేత నింపమని, భూమిని అంతా కలగజేసిన దేవుడు మీరే. ఈ భూమి పైన మీ శక్తిని మీ బిడ్డలకు పంపించి మీ శక్తితో మీ బిడ్డలు నిలబెట్టుకోండి. రాత్రులు పగుళ్ళు ఈ కుటుంబంలో నివసిస్తున్న మీ బిడ్డలకు తోడుగా అండగా మీరుండండి తండ్రి. ఆ రోజు ఐగుప్తు ప్రయాణంలో ఉన్నటువంటి మీ బిడ్డలను ప్రభు కాచి కాపాడినారు. పగలు రాత్రి అనక తేడా లేకుండా మీ బిడ్డలు నడిపించినారు, ఆరోగ్యకరంగా మార్చినారు. ఈ బిడ్డలు కూడా ఈ గృహంలో నివసిస్తున్నప్పుడు అందరూ ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా ఉండున్నట్లుగా మీరే తండ్రి కార్యములు జరిగించమని, మా పక్షాన కూడా మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ, మా ప్రార్థన మీరు వింటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ, మీ బిడ్డలందరినీ బలపరచమని, నీ ఆత్మతో నింపమని, ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు కాల్చివేయమని, మీ బిడ్డలకు సమాధానం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.